మనకు బీజేపీ ఆఫీసులో కూడా రాజేష్ ఉన్నారు. ఆల్రెడీ ఇప్పటికే అక్కడ పార్టీ ఎమ్మెల్యేలతో కూడా అధ్యక్షుడు సమావేశమైనటువంటి పరిస్థితి. సో వారి వ్యూహం ఏంటో కూడా ఒకసారి చూద్దాం. రాజేష్, ఏంటి సో ఇక్కడ ఇటు బీఆర్ఎస్ కావచ్చు లేదా అలానే కాంగ్రెస్, వీరిద్దరి మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు పైన తీవ్ర స్థాయిలో వాదోపవాదం జరిగాయి. ఇంకోవైపు బీజేపీ కూడా ఈ యొక్క ప్రాజెక్టు పైన సిబిఐ విచారణ జరిపించాలి అనేటువంటి డిమాండ్ కూడా చేస్తుంది. సో రేపు నుంచి జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ వ్యూహం ఏంటి? రైట్, మొత్తానికి భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించినటువంటి వ్యూహాలపైన ఇవాళ ఉదయం 9 గంటలకు రాష్ట్ర అధ్యక్షుడు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారతీయ జనతా పార్టీలో ఈ సమావేశం కొనసాగుతుంది. కాసేపు క్రితమే సమావేశం ముగిసిన అనంతరము మీడియాతో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే పర్టికులర్గా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఇచ్చినటువంటి హామీలు, పర్టికులర్గా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ప్రభుత్వం రేపు సభలో ప్రవేశపెట్టబోయే రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్టు సరైంది కాదు. ఇప్పటికే ప్రభుత్వము కాళేశ్వరం ప్రాజెక్టు సరైనది కాదు, అందులో అనేక రకాల అవినీతి అక్రమాలు జరిగాయి, భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా దోషులను అరెస్టు చేయకుండా కాలయాపన చేస్తూ సభలో ఆ అంశాన్ని ఎందుకు ప్రవేశపెడుతున్నారో స్పష్టం చేయాలని చెప్పేసి శాసనసభ వేదికగా డిమాండ్ చేయాలని, ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేటువంటి అంశంపై ముస్లింలకు సంబంధం లేకుండా ఈ రిజర్వేషన్ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని చెప్పేసి గత కొద్ది రోజులుగా బీజేపీ అడుగుతుంది. అయితే దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం లేదు కాబట్టి దీన్ని శాసనసభ వేదికగా అపోజ్ చేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మండలి సభ్యులకు, శాసనసభ్యులకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. దాంతోపాటుగా ప్రొటెస్ట్ చేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దాదాపు 20 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఇప్పటివరకు జరిగినటువంటి ఇబ్బందులు, ఇష్యూస్, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలపైన శాసనసభ 5 రోజుల పాటు జరిగితే 5 రోజుల పాటు నిరసన కార్యక్రమాలని చేపట్టాలని చెప్పేసి పర్టికులర్గా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇదే అంశాన్ని మీడియాతో పాటు కూడా వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికీ ఇటు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలతో పాటుగా ఇప్పటివరకు చేసినటువంటి ఏ ఒక్క 6 గ్యారెంటీలు ఏవైతే ఉంటాయో పూర్తి స్థాయిలో 6 గ్యారెంటీలను అమలు చేయలేదు. అమలు చేయకపోవడం గల కారణాలు ఏంటో శాసనసభా వేదికనే ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలను చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. రైట్ రాజేష్, చూద్దాం. సో ఖచ్చితంగా మీరు అన్నట్లుగా సో నివేదిక మీద మాత్రమే కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, మిగిలినటువంటి వాటిపైన కూడా చర్చించాలి. వీటిపైన కూడా పట్టుబట్టబోతోంది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే దీంట్లో సమావేశంలో కూడా చర్చించారు. సో దీనికి సంబంధించినటువంటి వ్యూహం పైన కూడా